డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఓలా, ఊబర్ కి పోటీగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భారత్ ట్యాక్సీని తీసుకొచ్చింది. అంటే దీనివల్ల మన డ్రైవర్స్ కి ఏంటి బెనిఫిట్స్, ఏంటి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే? ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ దేనికి తాపత్రయపడుతున్నాడంటే, అమెరికా నుంచి డబ్బు ఇతర దేశాలకు వెళ్ళకూడదు, ఇతర దేశం డబ్బు అమెరికాకు రావాలి, అమెరికాలోనే ఎక్కువ డబ్బు క్రియేట్ కావాలి, అమెరికా మరింత వెల్దీగా తయారు కావాలి, ఎక్కువ ధనిక దేశంగా తయారు కావాలని తాపత్రయపడుతున్నాడు. అదే తాపత్రయం మోడీ గారు కూడా ఇవాళ కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అని, అలాగే వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి లోకల్ ఫర్ వోకల్ అన్నట్టుగా ఇలా రకరకాలుగా మనమే తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్క వస్తువును మనం తయారు చేసుకోవాలి, ప్రతి ఒక్క సర్వీస్ను మనమే ఇవ్వగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇతర దేశాలకు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి డబ్బు వెళ్ళినప్పుడు రెండు రకాల నష్టాలు ఉన్నాయి. ఒకటి, మన దేశం డబ్బు అక్కడికి తరలి వెళ్తుంది, వెళ్ళేది కూడా ఎట్లా వెళ్తుంది, మళ్ళీ డాలర్ రూపంలో వెళ్తుంది, మన ఇండియన్ కరెన్సీ రూపంలో పోదు. అంటే మన దగ్గర ఉన్న డాలర్ నిల్వలన్నీ తగ్గిపోతాయి. డాలర్ నిల్వ తగ్గిపోవడం వల్ల రేపు పొద్దున అనుకోకుండా అవాంతరం ఏదైనా యుద్ధం లాంటివి వచ్చినా, లేకపోతే ఇంకేదైనా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికి మన డాలర్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు మనకు ఉంటాయి. కాబట్టి డాలర్ని కాపాడుకోవాలి, తర్వాత బంగారం నిల్వలు కాపాడుకోవాలి. ఇలాంటి వాటన్నిటి కూడా ఏంటంటే మన దేశంలోనే ప్రతి ఒక్కటి తయారైతే బాగుంటుందనేది ఉద్దేశం. దాంట్లో భాగంగానే భారత్ ట్యాక్స్ గురించి ఆలోచన జరుగుతుంది. ముఖ్యంగా చైనా దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. చైనాలో దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చింది. 25 ఏళ్ల క్రితం వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే, ప్రతి మనిషికి ఉద్యోగం దొరకాలి, ప్రతి మనిషికి ఏదో ఒక పని దొరకాలి, ఖచ్చితంగా ప్రతి మనిషికి ఆదాయం పెరగాలి. రెండోది, ప్రపంచంలో ఏ మూలన దొరికే వస్తువు అయినా మన దగ్గర తయారు కావాలి. అది గుండు పిన్ని దగ్గర నుంచి హెలికాప్టర్ దాకా ఏదైనా ఇక్కడే తయారు కావాలి. యుద్ధ ట్యాంకులు కూడా ఇక్కడే తయారు కావాలి. మనం ఏ దేశం మీద ఆధారపడకూడదు, ప్రతి దేశం మన మీద ఆధారపడే పరిస్థితి తెచ్చుకోవాలి. అప్పుడే మనం ఎదిగిపోతాం, అప్పుడే ప్రపంచ దేశాన్ని మనకు భయపడతాయి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాయి. వాళ్ళు ఎంత సులభం చేశారంటే, ఒక పెద్ద కంపెనీలో తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ లాంటివి తీసుకుంటే, ఒక కారే ఉందనుకుందాం, కారు తయారు చేయాలంటే కారులో అనేక రకాల భాగాలు ఉంటాయి. చిన్న చిన్న నట్టు బోల్టు దగ్గర నుంచి మొదలు పెడితే ఇంజన్ దాకా రకరకాలు ఉంటాయి. ఇవి తయారు చేయాలంటే ఒక పెద్ద పరిశ్రమ పెట్టి, ఇప్పుడు కియా మోటార్స్ అని పెట్టారు. దానికోసం ఒక 100 ఎకరాల స్థలం, దానికోసం వాటర్ సప్లై చేయడానికి ప్రత్యేకంగా ఒక కాలువ తీసుకొచ్చి దాన్ని కలపడం, తర్వాత అక్కడ లోకల్ వాళ్ళకి చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ రకరకాలు చేశారు. వీళ్ళు దాని బదులుగా ఏం చేశారంటే, దీన్ని ఒక హోమ్ ఇండస్ట్రీ లాగా తయారు చేశారు. హోమ్ ఇండస్ట్రీలో ఒక 10 మందో 20 మందో 25 మందో ఒక క్లస్టర్ అంటారు. ఆ క్లస్టర్ని దీనికి ఆటోమొబైల్ క్లస్టర్ అని పేరు పెట్టి కారు మ్యానుఫ్యాక్చరింగ్ మీకు అప్పచెప్తున్నాం. ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఈ పార్ట్ తయారు చేయండి, ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఈ పార్ట్ తయారు చేయండి, ఈ ఇంట్లో వాళ్ళు ఈ పార్ట్ చేయండి, ఇది చేయండి. ఇంజన్ లాంటివి కొంచెం పెద్దది, ఒక చిన్న ఇండస్ట్రీ లాగా, కొంచెం పెద్ద ఇండస్ట్రీ లాగా పెట్టంటే, చిన్నదంటే ఒక హోమ్ ఇండస్ట్రీలోనే ఇంకొంచెం పెద్దది, ఒక హాల్ లోపల తెచ్చుకునే పద్ధతి లోపల ఇట్లాంటి మిషనరీని కూడా తయారు చేయించారు. ఆ మిషనరీని ఎక్కడికక్కడ ఇళ్లలో ఫిట్ చేశారు, ఒక గదిలో ఫిట్ చేశారు. ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కానీ, తర్వాత లేదా హౌస్ వైఫ్ కానీ, తన పనులు పూర్తి చేసుకోగానే ఇమీడియట్గా దీంట్లోకి ఎంటర్ అవుతుంది. ఆ రోజుకు వాళ్ళకి ఇన్ని సప్లై చేయాలనేది ఒక కోటా ఉంటుంది. ఇన్ని 100 కాగానే ఒక ప్యాక్ చేసి ఇక్కడ ఇచ్చేయండి, లేదా 10 కాగానే ఇట్లా ఇచ్చేయండి అనేది ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళకి ఒక సిస్టమ్ పెడతారు. ఆ సిస్టమ్ ప్రకారంగా ఎన్ని తయారు కావాలని తయారు చేసేసి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు. అంటే ఆ ఏరియాలోనే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కటి తయారైపోయి, మొత్తం మీద ఆ వీధిలోనే ఒక కారు తయారైపోతుంది. మొత్తం అసెంబ్లింగ్ యూనిట్ ఒకటి కొద్దిగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, ఒక పెద్ద షెడ్ ఉంటుంది. మిగతావన్నీ కూడా చిన్న చిన్న ఇళ్లలోనే తయారవుతాయి. అంటే ఒక 100 ఎకరాలు పెట్టి చాలా పెద్ద ఎత్తున తయారు చేసి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఇండస్ట్రీని చివరికి ఒక హోమ్ ఇండస్ట్రీ లాగా తయారు చేసేసి, హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండే సీనియర్ సిటిజన్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి, ఎవరు ఖాళీగా ఉండకుండా ఎవరికి తోచినంత వరకు పనిచేసేసి ప్రొడక్షన్ పెంచి, తద్వారా ఆదాయాన్ని విపరీతంగా పెంచారు, ఎక్స్పోర్ట్ విపరీతంగా పెంచారు. అందుకే చైనా బజార్లు ప్రపంచం అంతా కూడా వీధికి వచ్చేసాయి. ప్రతి నగరంలో, ప్రతి ఊళ్ళో, చివరికి చిన్న చిన్న మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఇవాళ చైనా బజార్ లోపల పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా భారతదేశం కూడా ఆలోచించింది ఏంటంటే, ఇక్కడ ఏవైతే అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సర్వీస్ సెంటర్స్ని కానీ, లేకపోతే ఇక్కడ మనకు వస్తువులు ఇవ్వడం కానీ, మనకు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు, వాటిని బదులుగా మనమే ఎందుకు తయారు చేయకూడదు అనేటువంటి ఆలోచన నుంచి పుట్టిందే మనకు భారత్ ట్యాక్స్ అనేది. అంటే భారత్ ట్యాక్స్ ఏంది, ఇవాళ ఊబర్ లాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ర్యాపిడో ఉంది, ఊబర్ ఉంది, గ్రామ్ ఉంది. ర్యాపిడో అంటే మన ఇండియన్ వాళ్ళు చేసింది తప్ప
మిగతా ఇప్పుడు వాడుకున్నంత విలువ ఇప్పుడు వేరే వాడుకున్నవి మన దగ్గర లేవు. బయట నుంచి వచ్చిన వాళ్ళు విపరీతంగా ఇవాళ మనం తీసుకుంటున్నాం. మనం క్షణాల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనికి ఒక పద్ధతి నేర్పించినంత వాళ్ళే నిజం చెప్పాలంటే. కానీ రోజు రోజుకి ఏమవుతుందంటే ఈ డబ్బు ఇక్కడి నుంచి వచ్చి ఇవాళ ప్రతి చిన్నవాడు ఎవరికి కావాలన్నా కూడా వెంటనే టక్కున బుక్ చేసేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సిచ్యువేషన్ నుంచి మనమే ఎందుకు ఈ విధానానికి తీసుకురాకూడదు? ఆటోలు కానీ ట్యాక్సెస్ కానీ ఏదైనా సరే మనం మన సొంతంగా ఇండియన్ కంపెనీని ఎందుకు మనం ఎస్టాబ్లిష్ చేయవద్దు, ఊబర్ లాంటి ప్లేస్లో మనం ఎందుకు తీసుకురాకూడదు అనేటువంటి ఆలోచన పుట్టింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ తయారు చేసే పద్ధతిని అప్పచెప్పింది వేరే వాళ్ళకి. వాళ్ళంతా దాన్ని పూర్తిగా కంప్యూటర్ తయారు చేసి పెట్టారు. ఈ సాఫ్ట్వేర్ని వేసి దీని సిస్టమ్ తయారు చేసేస్తే ఆటోమేటిక్ రెడీగా ఉంది. ఇది 2026 నుంచి అమలు చేయాలని ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. దీనివల్ల ఏం చేస్తారంటే మనం ఈ ఊబర్ లాంటి ట్యాక్సీలోనూ జరుగుతున్నది ఏంటి? ట్యాక్సీ కొనుక్కునేవాడు ఓనర్ ఉన్నాడు. ఈ ఓనరు వాడు డబ్బులు పెట్టి వాడు ట్యాక్సీ కొనుక్కున్నాడు. కానీ ఊబర్కి ఏం చేస్తాడు? దాన్ని కాంట్రాక్ట్ బేస్లో రాసిస్తాడు. అంటే ఇన్నాళ్ళు నీ దగ్గర పని చేస్తాను, ఇన్నాళ్ళు పెడతానని చెప్పి వాడి సిస్టమ్ దీంట్లో దానికి సాఫ్ట్వేర్ ఇస్తాడు. ఈ సాఫ్ట్వేర్ వేసుకోవడం వల్ల ఎక్కడి నుంచి కస్టమర్ ఫోన్ చేసినా వాళ్ళకు వస్తుంది ఆ ఫోన్ ముందర. ఆ ఫోన్ ఏం చేస్తారు? ఇక్కడ డైవర్ట్ చేస్తారు. చేసి పలాని వాడు నేను అడుగుతున్నాడు, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు కనుక్కుంటారు. నేను ఇక్కడ ఉన్నాను, ఎంతసేపట్లో వస్తావు? కస్టమర్కి ఆ విషయం తెలిసిపోతుంది. దాని ప్రకారం వీడు అక్కడికి వెళ్తున్నాడు, ఎక్కించుకుంటాడు. పేమెంట్ ఎవరికి పోతుంది? వాడికే వెళ్ళిపోతుంది. అందులోంచి వాడి డబ్బులన్నీ కట్ చేసుకొని వీడికి ఇస్తున్నారు. అంటే ఒక రకంగా ఏం చేయాలంటే వీడు ఒక ఎంప్లాయీ లాగా పనిచేస్తున్నాడు అక్కడ. అంతే. తను కారు కొనుక్కొని తను డ్రైవింగ్ చేసుకుంటూ తన శ్రమ ఫలితంలో మ్యాక్సిమం అవతల వాడికి ఇస్తున్నాడు. అలాంటి పరిస్థితుల లోపల దీనికన్నా నువ్వే ఓనర్వి, నువ్వు ఎవరికి పట్టుగా పన్ను దీనికోసం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు సాఫ్ట్వేర్ నీకు మేము ఇన్స్టాల్ చేసేస్తాం. నీకు ఇప్పుడు నడుస్తున్న పద్ధతిలోనే నడుస్తుంది. బట్ దీన్ని భారత్ ట్యాక్స్ అన్నాం. ఇది ఊబర్ గాడికి కానీ ఇట్లాంటి కాదు, ఈ టైప్లో ఈ వరకు వస్తుంది. దీన్ని నువ్వు పెట్టుకోవడం వల్ల ఏంటి? ఒక్క పైసా దీంట్లో కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ డబ్బులు నువ్వే ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ నీకు డిక్లేర్ చేస్తావు కాబట్టి దాంట్లో ఒకవేళ నీకు ఇచ్చిన వ్యక్తిగతంగా 3 లక్షలు 5 లక్షలు నీకు ఎంత ఉందో ఆ పరిధిలో ట్యాక్సెస్ ఒక్కొక్కరికి ఒక రకంగా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ దానికన్నా నువ్వు మించి సంపాదిస్తే ఆటోమేటిక్గా ట్యాక్స్ కడతావు, అంతకన్నా ఉండదు. అది ఇప్పుడే చేయక తప్పదు. ఊబర్కి ఇచ్చిన తర్వాత కూడా మిగిలిన దాంట్లో ఎక్కువ పైసలు వస్తే ఆటోమేటిక్, ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ఖచ్చితంగా ఇదంతా యూపీఐ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్ పేమెంటే జరుగుతుంది కాబట్టి పేమెంట్ ఆటోమేటిక్గా ఎంత కట్టారో తెలుస్తుంది కాబట్టి ఎక్సెస్ అమౌంట్కి అంతా కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు నువ్వే అనుభవించి నువ్వే చక్కగా చేసుకోవచ్చు. ఈ కమిషన్ రూపంలో కోట్ల రూపాయలు వాడు దండుకుపోయే పరిస్థితి కన్నా ఆ కోట్ల రూపాయలు దేశానికి మిగులుతాయి. తర్వాత ఓనర్స్గా వీళ్ళు యజమానులుగా ఎక్కువ ఆనందించే అవకాశం ఉంటుంది, ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగుల కన్నా చిరుద్యోగుల నుంచి ఇప్పుడే ఒక యజమానిలాగా మారిపోయే అవకాశం ఉంది. ఒక్కొక్కరు ఒక ట్యాక్సీ కాదు 10 ట్యాక్సీలు నడుపుకోగలిగే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి భారతదేశం దీన్ని ఎంకరేజ్ చేస్తోంది. ఒకవేళ ఇదంతా అనుకున్నట్టు జరిగితే 2026లో ఇవి అమలుకు వస్తే విదేశీ కంపెనీలన్నీ ఈ దేశం నుంచి పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇండియన్ కంపెనీస్ మొత్తం వీటిని ప్లేస్లో ఆక్రమించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఒక లాభం నష్టం రెండు ఉన్నాయి, లాభాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనం బుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాస్తవంగా ఎంతసేపట్లో వస్తుందో తెలియదు. తను టకటక ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేసుకుంటూ పోతుంటారు. మీకు రావట్లేదు అంటే ఇంకోటి బుక్ చేయాలి. ఒక్కోసారి అసలు ఊరుగా వర్షాలు కురుస్తున్నప్పుడు కానీ చాలా ఇంటీరియర్ ప్లేస్లో ఉన్నప్పుడు కానీ చాలా టైం పడుతుంది. ఒకసారి గంటలతో కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇందులో అట్లా ఉండదు. ఒకసారి బుక్ చేస్తే ఖచ్చితంగా వస్తామని ప్రామిస్ చేస్తే ఆ టైంకి వచ్చేస్తాయి. రెండోది ఏమిటి? పీక్ టైం లోపల రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. దీంట్లో అట్లా పెరగదు. పీక్ టైంలో కూడా రేట్లు పెరగవు, స్టాండర్డ్ రేట్లు ఉంటాయి. అంటే కస్టమర్కి చాలా బెనిఫిట్ ఉంది దీనివల్ల. అలాగే ట్యాక్సీ నడుపుకున్నట్టు ఓనర్ అవుతున్నాడు, ట్యాక్సీ లాగా కాకుండా యజమాని లాగా నడుపుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత భారతదేశానికి కూడా ఎక్కువగా ఈ దేశం నుంచి డబ్బులు వేరే దేశానికి పోకుండా మన దేశం ఇంకా సుసంపన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి.